చేయండి. వేణి అనగా స్త్రీ యొక్క జడ అని అర్థం. ఆడవారి కేశాలను 3 పాయలుగా విభజించి అల్లినట్లుగా జడ వేస్తారు. ఇక్కడ 3 నదులు అనగా గంగా, యమున, సరస్వతి స్త్రీ జడవలే అల్లుకొని ప్రవహిస్తాయని ప్రతీక. ఇక్కడ భార్యాభర్తలు మరొకసారి వివాహ వేడుకలు చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా భర్త తన తొడపై భార్యను కూర్చోబెట్టుకొని భార్యకు జడవేసి పూలతో అలంకరిస్తాడు. తాళి కట్టడం, దండలు మార్చుకోవడం మొదలైన పెళ్లి తంతు మొత్తం జరిపిస్తారు. పూజ అనంతరం భార్య జడ నుండి కొన్ని వెంట్రుకలు కొసభాగం నుండి కత్తిరించి సంగమంలో కలుపుతారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఆ వెంట్రుకలను గంగమ్మ తనలో కలిపేసుకుంటుంది. నీటిలో తేలవలసిన వెంట్రుకలు మునగడంతో మనం ఆశ్చర్యపడాల్సిందే. ఈ వేణి పూజ యొక్క ఫలం ఏంటంటే స్త్రీ తన జీవితంలో వచ్చే 3 దోషాలు అనగా రజస్వలం, గర్భాన్ని దాల్చడం, శిశువుకి జన్మనివ్వడం వంటివి తొలగిపోతాయి. ఇందులో మొదటి దోషాన్ని పెళ్లిలో తండ్రి కన్యాదాన కార్యక్రమంలో తీర్చుతాడు. మిగిలిన 2 దోషాలను ఈ వేణి పూజ ద్వారా భర్త మాత్రమే తీర్చగలడు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు, రామ లక్ష్మణ సీతకు బంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను, కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను, కళ్యాణం
రాసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడి దుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వుల కోము కోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో